హాయ్ ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ క్రియేట్ చేసి 1 మంత్ అవుతుంది. ఇంకా 1 మంత్ నుంచి వీడియోలు అయితే చాలా ఇబ్బందితోనే తీసాను. ఎక్కడెక్కడో పెట్టి మిషన్ పైన, కిచెన్ బండ పైన, ఇంకా సెల్ఫ్లలో పెట్టి వీడియోస్ అయితే తీసాను. ఇంకెప్పటికైనా ఒక ట్రైపోడ్ అయితే కొనాలి. ఇలా అయితే ఇక వీడియోస్ తీసినట్టే అనిపించి ఒక ట్రైపోడ్ అయితే సెర్చ్ చేసి చూసా ఫ్లిప్కార్ట్లో. నాకైతే బాగానే అనిపించింది, కాస్ట్ పరంగా అయినా క్వాలిటీ పరంగా అయినా. ఇంకా మీకు కూడా ఎవరికైనా అంటే సెర్చ్ చేసే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని వీడియో తీస్తున్నా. నేను తీసుకున్న ట్రైపోడ్ వచ్చేసి ఇది కాస్ట్ పరంగా అయినా సరే క్వాలిటీ పరంగా అయినా సరే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇది తీసుకొని ఓన్లీ 5 డేసే అవుతుంది. నేను యూజ్ చేసిన తర్వాతనే మీకు చెప్దామని ఇప్పటివరకు అయితే వీడియో తీయలేదు. దీని గురించి తెలుసుకున్న తర్వాతనే చెప్దామని. ఇంక ఇది వచ్చేసి ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటాయి, ఇక్కడ స్క్రూలు అవన్నీ ఉంటాయి. ఇంకా ఇది ఒక ఫోన్కి మనకు ఒక కనెక్టర్ కూడా ఇచ్చిండ్రు. దీనికి యాక్చువల్గా కెమెరా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడే ఫోన్ కూడా ఈ కనెక్టర్ పెట్టి ఫోన్ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇంకా ఇది వచ్చేసి హైట్ ఒక్కొక్క స్టెప్ ఓపెన్ చేసి ఒక్కొక్క హైట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ హైట్ వచ్చేసి 16.5 ఉంటుంది. ఇంక ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇది ఇట్లా అన్నప్పుడు హైట్ తగ్గుతుంది కదా. ఇప్పుడు దీని హైట్ వచ్చేసి 16 ఇంచెసే ఉంటుంది. ఇంకా ఈ పైన కొంచెం ఇక్కడ స్ట్రైట్ ఉంటుంది ఒకటి, ఇట్లా పైకి లాగేస్తే దీని హైట్ వచ్చేసి ఇప్పుడు 22 ఇంచెసే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ బటన్ ఓపెన్ చేసి ఇది ఇలా కిందికి అనేస్తే దీని హైట్ ఇప్పుడు టోటల్ హైట్ ఇక్కడ వచ్చేసి 13 ఇంచెస్ ఉంటుంది. ఇంకా సెకండ్ బటన్ ఇట్లా ఓపెన్ చేసి దీని హైట్ వచ్చేసి 40 ఇంచెస్ అలా ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇది కిందికి లాగేస్తే ఇది 50 ఇంచెస్ ఉంటుంది. మొత్తం టోటల్ వచ్చేసి 50 ఇంచెస్, 15 కాదు 50 ఇంచెస్. ఇంకా ఈ హైట్ అయితే ఇలా ఉంటుంది. ఇక ఇక్కడ స్క్రూ కూడా ఉంటుంది, ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి, స్టిఫ్గా ఉండడానికి. ఇది వచ్చేసి మనం 360 డిగ్రీస్లో రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇక్కడ ఇది కొంచెం లూజ్ చేసుకొని ఇలా మనకి ఎక్కడ వీడియో కావాలి అంటే ఇది ఓన్లీ ఇక్కడ అక్కడ జరపకుండా జస్ట్ ఇది ఇట్లా రొటేట్ చేసుకుంటే మనకు వీడియో ఎక్కడ కావాలి ఏంటి అన్నది మనం మన వీడియోని బట్టి ఇక్కడ ఇట్లా జరుపుకోవచ్చు అనమాట. ఇంక ఇది వచ్చేసి ఇక్కడ ఫోన్ కనెక్ట్ చేస్తాం కదా, ఇది అనేది ఇట్లా పడిపోతుంటుంది. ఇది పడిపోకుండా ఇది స్టిఫ్గా ఉండడానికి ఇది ఇప్పుడు పడదు. మీకు ఫోన్ కనెక్ట్ చేసి చూస్తాను. ఇది యాక్చువల్గా ఒక జోకు ఏంటంటే ఇది నేను తీసుకున్నప్పుడు నాకు దీని గురించి తెలియదు అనమాట. టోటల్గా రివ్యూ అంతా చూడలేదు, జస్ట్ ఇది ఒకటి చూస్తే బాగుంది క్వాలిటీ అని తీసుకున్నా. ఇదేంటంటే నాకు ఇది ఫోను ఎలా పెట్టాలో తెలియదు అనమాట. ఈ ఫోన్ వచ్చేసి ఇంత వెడల్పు ఉంది కదా, ఇది చిన్నగా ఉంది. అయితే ఎలా పెట్టాలి దీని గురించి అని ఇలా చూస్తుంటే ఇది చిన్నగా వచ్చింది, ఎలా పెట్టాలని ఆలోచించి దీన్ని చూస్తే అంటే ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ చూసినా ఇక్కడ సైడ్ లేదు. ఇది కొంచెం ఇట్లా లాగితే ఇది వచ్చేసింది. అరే ఇట్లా అంటే ఇలా పెడితే ఫోన్ సెట్ అవుతుందని అప్పుడు అర్థమైంది అనమాట. ఇంకా ఈ ఫోన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఫోన్ ఉంది, నా ఫోన్తో వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫోనే ఉంది. ఈ ఫోన్ పెట్టి చూస్తాను. ఈ ఫోన్ ఇంకా ఇలా పెడితే స్టిఫ్గా ఉంటుంది. పౌచ్ లేకుండా పెడితేనే స్టిఫ్గా ఉంటుంది, పౌచ్ ఉంటే ఊడిపోతుంది. ఇంకా ఇది మనకి ఎలా కావాలి అనే విధంగా ఇప్పుడు మీకే చూపిస్తుంది. ఇట్లా మీ సైడ్ పెట్టి ఇలా పెట్టి స్క్రూ అనేది ఇలా టైట్ చేసుకుంటే ఇలా ఈ విధంగా షార్ట్ వీడియో తీయాలన్నా లేకుంటే రీల్స్ చేయాలన్నా ఈ విధంగా అయితే బాగుంటుంది. ఒకవేళ మీకు లేదు అంటే కింది సైడ్ వీడియో తీయాలనుకున్నప్పుడు ఇది ఈ విధంగా ఇలా జరిపితే మీకు కింది సైడ్ వస్తుంది. లేదు ఫ్రంట్ కెమెరా వద్దు బ్యాక్ కెమెరాతోనే కావాలి అలా అనుకున్నప్పుడు ఇది ఇలా రొటేట్ చేస్తే బ్యాక్ కెమెరా కూడా వస్తుంది. బ్యాక్ కెమెరాతో కూడా ఇది అడ్జస్ట్ ఇట్లా చేసుకోవచ్చు. ఇక్కడ వస్తుంది. ఇది కొంచెం పైకి లాగితే ఇంకోటి ఇది సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈ విధంగా సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మీకు అర్జెంటుగా ఏదైనా టూర్లకి లేకపోతే ఏదైనా ఫంక్షన్లకి మనం
చుట్టాలు వస్తారు కదా, వాళ్ళతో పాటు తీయాలన్నప్పుడు ఇది ఒకవేళ తీసుకెళ్తే ఇది క్యారీ చేయడానికి కూడా బెనిఫిట్, అంటే మంచిగా ఉంటుంది. చిన్నగా అంత వెయిట్ ఉండదు, అంత కంఫర్ట్ ఉంటుంది అన్నమాట. ఇది తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా, క్యారీ చేయడానికి బాగుంటుంది. ఇలా సెల్ఫీ కూడా తీయచ్చు, లేకపోతే ఇలా మీకు ఒకవేళ ఇట్లా ఈ విధంగా కావాలన్నప్పుడు కూడా ఇట్లా తీయచ్చు. ఇది వెయిట్ ఉంటుంది కొంచెం, ఇది కొంచెం క్యారీ చేసి కొంచెం స్టిఫ్గా పట్టుకుంటే ఇలా సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. ఇదైతే ఇలా ఉంది, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకొక విషయం, ఇక్కడ మనకి స్పిరిట్ ఇచ్చారు. నాకు ఇదేంటో తెలియదు, మేబీ ఇది మనం ఫోన్ స్ట్రైట్గా పెట్టుకోవడానికి అనుకుంటా. ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా, ఇది ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా బ్లాక్ 2, దాని మిడిల్ వస్తే మనం ఫోన్ అనేది స్ట్రైట్గా పెట్టుకున్నట్టు అని నాకు అనిపించింది. ఇదేంటి నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదే అనుకుంటున్నాను నేను, మేబీ కావచ్చు. ఓకే, అయితే ఇలా ఉంది మొత్తం. ఇది వచ్చేసి అల్యూమినియం కలర్లో ఉంటుంది. ప్లాస్టికే, కొంచెం ప్లాస్టికే ఉండొచ్చు, కానీ కలర్ మాత్రం ఇది అల్యూమినియం లాగా అలా ఇచ్చిర్రు. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. ఇది యూజ్ చేసి 5 days అవుతుంది, కానీ నాకు చాలా నచ్చింది. అందుకని ఇంకా రిటర్న్ కూడా పెట్టలేదు. ఇక్కడ చూపిస్తా చూడండి, ఆ స్టాండ్ ఎంత హైట్ వస్తుంది నాకు అనేది. ఇక్కడ 3 వైపులా ఆ క్లిప్పులు అనేది తీసేసి అది క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే స్టాండ్ అనేది పైకి వెళ్ళిపోతుంటుంది, స్టిఫ్గా ఉండదు. అందుకని అవన్నీ క్లోజ్ చేసేసుకోవాలి. నేను చూసాను కదా అలాగనే. స్టాండ్ ఎంత హైట్లో కావాలి, మీరు ఈ వీడియో ఎలా తీస్తున్నారో దాన్ని బట్టి ఆ స్టాండ్ అనేది సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ జస్ట్ ఆ స్టాండ్ ఎంత హైట్ ఉన్నది అనేది చూపిస్తున్నా చూడండి. ఆల్మోస్ట్ నా హైట్కి వచ్చేస్తుంది అది. ఎవరైనా రీల్స్ చేసే వాళ్ళకైతే ఇది ఆల్మోస్ట్ మొత్తం స్టాండ్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం కదా, అక్కడ అనేది ఫోన్ పెట్టేసి మనకు ఏ హైట్లో కావాలో ఆ హైట్లో ఆ ఫోన్ అనేది అలా సెట్ చేసేసుకొని మనం స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అది నా హైట్లో ఉంది. కింద ఏంటంటే జారిపోకుండా రబ్బర్తో ఇచ్చారు, లైన్స్ ఉన్నాయి కింది సైడ్, జారదనమాట. అక్కడ చూస్తున్నా కదా, అది ఫోన్ పెట్టిన తర్వాత మనం సెట్ చేసుకోవడానికి. ఇంకా అక్కడ స్క్రూ అవన్నీ ఓపెన్ చేసుకొని మనకి ఏ సైడ్లో కావాలి, రౌండ్గా కావాలి అన్నది కూడా మనం 360 degreesలో అది రొటేట్ అవుతుంటుంది. కావాల్సిన విధంగా దాన్ని రొటేట్ చేసుకోవచ్చు. క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీ, లైట్ వెయిటెడ్గానే ఉంటుంది. ట్రైపోడ్ని సెల్ఫీ స్టిక్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఆ విధంగానే ప్రజెంట్గా సెల్ఫీ స్టిక్ లేనప్పుడు ఆ విధంగా యూజ్ చేయొచ్చు. జస్ట్ ఆ కింది స్టాండ్ స్టిఫ్గా పట్టుకుంటే చాలు, సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఈ ట్రైపోడ్తో ఎన్ని వీడియోస్ తీయొచ్చు అంటే దాదాపు 5000, అంటే మన యూట్యూబ్ ఎంతవరకు రన్ చేసాం అంతవరకు యూజ్ చేయొచ్చు. అంత బాగుంది, అంత స్టాండర్డ్గా ఉంది. జస్ట్ మనం జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు దాన్ని వాడిన తర్వాత, అంతే. ఇందాక నేను స్క్రూల్ చూపించిన కదా, అందులో ఒక్కటి పోయినా కూడా స్టాండ్ అంటే ట్రైపోడ్ అనేది మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట. అంతే, మొత్తం లూజ్ అయిపోతుంది. వాడిన తర్వాత జస్ట్ జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు, ఎక్కడ పడేయకుండా, అంతే. కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే యూట్యూబ్ మనం ఎంతవరకు రన్ చేసామో అంతవరకు యూజ్ అవుతుంది. ఇంకా ఇంతకన్నా మంచివి లేవా అంటే మన బడ్జెట్ని బట్టి ఇదైతే బెటరే నా బడ్జెట్కి. ఇంకా ఒకవేళ మీకు కావాలి ఇంకా అంటే ఉండొచ్చు మంచిగా, ఒక 3000, 2000, 4000, 5000, 10,000 కూడా ఉండొచ్చు మేబీ. నాకైతే ఇది అయితే క్వాలిటీ పరంగా, కాస్ట్ పరంగా అయితే బెనిఫిటే. ఎన్ని వీడియోస్ అయినా తీయొచ్చు, అంత బాగానే ఉంది క్వాలిటీ అయితే. మీకు ఎవరికైనా ఇది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడండి. ఇంకా వీడియో కూడా ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, బాయ్ మరి.